జగన్ గారు, మీరు ఈ లాస్ట్ 18 monthsలో చేసిన అన్ని ప్రోగ్రామ్స్లో కల్లా నాకు బాగా నచ్చిన ప్రోగ్రామ్ ఇదే, కృష్ణా జిల్లా టూర్. కానీ ఇది ఫ్లాప్. ఎందుకో ఎపిసోడ్లో మీతో డిస్కస్ చేస్తా. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. జగన్ గారు, మీరు మాట్లాడాల్సిన టైంలో మాట్లాడరు, వినాల్సిన టైంలో మాట్లాడతారు. ఏంటి సార్ ఇది? ఈ క్లిప్ చూడండి. అక్కడ జగన్ గారికి ఫార్మర్స్ కి మధ్యన జరిగిన సంభాషణ ఒకసారి చూడండి. అండ్ నేను ఫ్లాప్ అని చెప్పింది ఇందుకు కానే కాదు, జస్ట్ అ సైడ్ నోట్, FYI. జగన్ గారిని జనాలు ఎందుకు ఇంటికి పంపించారో భగవద్గీత మొత్తం ఇక్కడే ఉంది, ఓపిక్ గా చూడండి. మనకు ఇప్పుడు ఇది జరిగింది కదా, జరిగిన తర్వాత ఎవరన్నా అధికారి మన దగ్గరికి వచ్చినాడా? ఎవడు అధికారి రాలే. నేను ప్రశ్నలు అడుగుతా అంటే సమాధానం చెప్తా ఉంటే కరెక్ట్గా వస్తా ఉంటుంది. మనకు మీరు చెప్పాలంటే సార్లు కూడా అవుతుంది. ఎవరు నలుగురు చుట్టుపక్కల ప్రాంతమే కదా, అంత రైతులు ఇక్కడే కదా. సో ఏ అధికారి మన దగ్గరికి వచ్చి ఎన్యూమరేషన్ చేసింది అనేది లేదు. ఏ అధికారి అయినా ఇక్కడికి వస్తే ఇక్కడ సుంకు ఉందా, సుంకు ఇరిగిపోయిందా, సుంకు ఇరిగిపోయినందువల్ల పాలు పోసుకునే పరిస్థితి పంటకు ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఎవడైనా కానీ ముందుకు వచ్చి చూసి సుంకు ఉందా లేదా, సుంకు ఇరిగిపోయిందా లేదా అనేది చూసుకుని ఫర్దర్గా పాలు పోసుకునే పరిస్థితి ఉందా లేదా అనేది రాసుకోవాలి. అందుకనే మనిషి రావడం ఇంపార్టెంట్. అందుకనే వచ్చి చూసి రాసుకునే కార్యక్రమం జరగాలి. ఎవడు రాలే. మనమంతకు మనమే మన పరిస్థితి ఇది అని చెప్పి మనం పోయి బయటకు పోయి చెప్పినామనంటే పట్టించుకునే పరిస్థితి ఉందే? చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు. పైగా మనం గన ఇది గన ఎవరైనా మనం చెప్తే, ఇది గన మనం గన ఈ ఇన్పుట్ సబ్సిడీ కోసం మనం అడిగితే పంటలు కొనుగోలు చేయము అని చెప్పి కూడా చెప్పినారంట కదా. అంటే కొనని చెప్పినారు. అంటే ఇన్పుట్ సబ్సిడీ గాన మనం గాన అడిగితే పంట నష్టపరిహారం రూపంలో ఇస్తే, రైతుకి ఇస్తే ఈ మిగిలిన ధాన్యం మన దగ్గర కొనని చెప్పి చెప్పినారు. అది కూడా చెప్తాను. అంటే మనమంతకు మనం ఎంత మనకు బాధ ఉన్నా గానీ మనం చెప్పకూడదు. మనం చెప్తే గానీ కనీసం పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగదు అనమాట. అంతేనా? ఈ చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు, ఈ 2 సీజన్లు 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సీజన్లలో మనకు ఇన్సూరెన్స్ ఆ రోజు రాలే, ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు రాలే, పెట్టుబడి సహాయం కింద నెలకు సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అని చెప్పినారు. 2 ఏళ్ళకి కలిపి 20,000 40,000 కావాలి. ఎంత ఇచ్చినారు? 5,000 ఇచ్చినారు. అంతే, మిగతా అంతే దగ్గర కొట్టినారు. సో అన్నదాత సుఖీభవ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఎరువుల రేటు బ్లాక్ మార్కెట్ ఎంత కొన్నారు? యూరియా 1200 కూడా కొన్నామన్న ఒక కట్ట 3 రోజులు ప్రపంచ చేసి 650-700 యావరేజ్ మీద 650-700 రూపాయలు పెట్టి మినిమం పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. అంటే 260 రూపాయలు, 260 రూపాయలు కట్టని 600కు 500 రూపాయలకు 750 కూడా పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి కొనాల్సిన పరిస్థితులే కొన్నాం. పంటలు గిట్టుబాటు ధరలన్నా కనీసం వస్తాయని అంటే అవి కూడా తగ్గించుకునేది కొనుక్కునేది. నేడు సంవత్సరం బస్తాకి ఎంత కమ్మినారు మీరు? మొన్న సార్వాకి 1,350 అమ్మామన్నా. 1,750 రూపాయలకు అమ్మాల్సింది 1,350. అది మిల్లర్స్ దగ్గర తీసుకెళ్ళామన్నా. అది తేమ శాతం ఎక్కువ ఉందని దానికి ఒక 100, తప్పతాలు ఉందని దానికి ఒక 100, ఇలా కటింగ్లు చేసుకుంటూ పోతే మా చేతికి 1,300 ఎకరం కట్టారు. అంతే, మన చేతికి ఇచ్చింది అంతే. సో అన్ని రకాలుగా కూడా పూర్తిగా వ్యవసాయం అనేది మనకు అన్ని రకాలుగా కానీ ఈ పీరియడ్లో పూర్తిగా నష్టంగానే వస్తూ ఉంది. పెట్టుబడి ఎంత పెట్టినారు? 30,000 నుంచి 40,000 వరకు పెట్టామన్న ఎకరానికి. పెట్టుబడి పెట్టాం. పెట్టాం. ఇప్పుడు చూస్తే ఎన్ని బస్తాలు చెట్టుగా ఉంది మనకు? ఇప్పుడు ఏమొస్తుంది చెప్పలేమన్నా. మన పరిస్థితి చూస్తే సుంకు పోయింది కాబట్టి ఏ మేరకు వస్తుందో కూడా చెప్పలేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత 10 బస్తాలు వస్తాయో, 5 బస్తాలు వస్తాయో, ఇంకా తక్కువ వస్తాయో కూడా మనకు తెలియదు. మళ్ళీ వచ్చిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత శాతం కటింగ్లు ఉంటాయి. ఇవన్నీ తప్పు గింజలు, ఎన్ని సుంకు పోసుకొని గింజలండి. ఇవన్నీ కొట్టుకుని
ఆ సుంకు పోసుకొని గింజలండి. ఈయన సుంకు పోసుకోని గింజలు, సుంకు పోసుకోని గింజలు, సుంకు రాలిపోయిన గింజలు, గాలి కొట్టుకుపోయింది అన్న, కొట్టుకుని తప్పైపోయింది. ఎన్యూమరేషన్ లో అతి ముఖ్యమైన భాగం ఇది. అదేనండి, ఎంత డ్యామేజ్ అనేది రాయాలండి. ఇది రాయాలి, ఇది చూసి రాయాలి. మొత్తం తప్పైపోయింది. అందులో పావుల వంతు కూడా రాదండి అసలు. ఆ కంకిలో పావుల వంతు గింజలు కూడా ఏం లేవండి. పాలు పోసుకుంటాం నిలబడి చాలా బాగా ఇలాగే ఓకే. అంతేనండి, అవి కోస్తే కానీ తెలియదు సార్ అసలు ఎంత దిగుబడి వస్తుంది ఏంటి అనేది కూడా. ఇద్దరు చేసింది ఏమైనా సాయం చేసింది లేదు, ఇప్పుడు పెట్టింది లేదు. కనీసం మనకు ఈ పంటలది పరిస్థితి ఇట్టుంది అని అంటే వరద వచ్చిన రోజన్నా ఆదుకున్నారా? కనీసం తుఫాన్ వచ్చిన రోజన్నా కానీ కనీసం ఏదన్నా మనకి ఏమైనా ఇచ్చినారా? వరద వచ్చిన రోజున ప్రెసిడెంట్ గారు బస్ సెంటర్ లోకి తీసుకెళ్ళండి. మన అది ప్రెసిడెంట్ అనే మన ప్రెసిడెంట్ రాజు గారు తీసుకెళ్లి మన ప్రెసిడెంట్ బళ్ళో పెట్టించి ఆయన భోజనం పెట్టించాడు. అది మనం పెట్టించింది కదా, ఆయన పెట్టించాడు. అదే మన ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఇచ్చింది. మరి ఎవరు పెట్టించారు మాకైతే తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్లి బళ్ళో పెట్టించి భోజనాల పాత్ర ప్రెసిడెంట్ గారు పెట్టించాడు. అది మన రాజు పెట్టించింది అంతే, అంతవరకు తెలియదు. అంటే వాళ్ళేమి ఇచ్చింది లేదు, వాళ్ళేమో మాకు తెలియదండి. రకాలుగా ఇదే పరిస్థితి. ఇప్పుడు విన్నారు కదా, ఇక్కడ జగన్ గారు ఎంతసేపు మాట్లాడారు, ఆయన ముందున్న ఫార్మర్స్ ఎంతసేపు మాట్లాడారు? 99% ఆఫ్ ద టైం జగన్ గారే మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారు, మీరు అక్కడికి ఇంకా వేరే పని మీద ఏమైనా వెళ్లేది ఉంటే దారిలో వీళ్ళని ఒకసారి పలకరించి వెళ్దాం అన్నట్టు వచ్చారా? ఇది హడావుడిగా కానిచ్చేసి ఇంకో చోటకి వెళ్ళాలా ఏమైనా? లేకపోతే మీరు అంత దూరం నుంచి వాళ్ళ కోసం వచ్చినప్పుడు మీరు అంత హడావిడిగా మీ నోటితో వాళ్ళ సమస్యలు చెప్తారేంటి సార్? మీరు అడిగిన క్వశ్చన్స్ కరెక్టే, అవి ఫ్యాక్ట్సే అవ్వచ్చు, కానీ వాళ్ళ నోటితో వస్తే దోస్ విల్ బి దేర్ వర్డ్స్ కదా సార్. వాళ్ళతో కలవడానికి వచ్చినప్పుడు, మాట్లాడడానికి వచ్చినప్పుడు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు మీరు 99% ఆఫ్ ద టైం మాట్లాడతారా, లేదా వాళ్ళని 99% మాట్లాడిన వాళ్ళ? వై వర్ యూ టాకింగ్ ఆల్ ద వైల్? అఫ్ కోర్స్ మీరు ఇన్ని డేస్ టైం తీసుకొని స్టేట్ అంతా పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకొని మీరు గ్రౌండ్ లోకి వచ్చి ఉండొచ్చు. ఐ కెన్ సీ దట్ వెన్ యూ ప్రెజెంటెడ్ ద డేటా ఆల్సో. ఐ కమ్ టు దట్ లేటర్ ఇన్ దిస్ వీడియో. కర్నూలు నుండి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా స్టేట్ వైడ్ ఈ సైక్లోన్ మోంతా వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంది అన్న రిపోర్ట్ మీ దగ్గర ఉండొచ్చు. కానీ మీరు ఫస్ట్ అక్కడికి వచ్చింది వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలన్నప్పుడు ఫస్ట్ వాళ్ళని మాట్లాడే వాళ్ళు కదా సార్. ఇప్పుడు చూడండి, జగన్ గారు మాట్లాడేసిన తర్వాత గ్యాప్ దొరికాక ఆ ఫార్మర్స్ ఎలా మొదలు పెట్టారో చూడండి. రకాలుగా ఇదే పరిస్థితి. రైతు ఫస్ట్ నుంచి ఆలుగా కష్టపడి పెంచాం, పండించాం. లాస్ట్ స్టేజ్ లో పై దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత మమ్మల్ని ఆదుకునే నాదులు లేడు. దీని ఖర్చు అంత 35,000 నుంచి 40,000 అయింది. ఏరియా దొరక్క 28,000-18,000 పెట్టి కట్ట కొన్నాం బ్లాక్ లో. మన హయాంలో ఇట్లాంటిదే జరిగితే ఉచిత పంటల బీమా వచ్చి అన్నా చూడండి సార్, లెట్ దెమ్ స్పీక్ సార్, లెట్ దెమ్ స్పీక్. లేటర్ యూ కెన్ టెల్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్. మీరు వచ్చిన పని మర్చిపోయి సిబిఎన్ గారు లాగా టమ్కీ వేసుకునే పనిలో పడితే ఎట్లా? లాస్ట్ స్టేజ్ లో పై దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత మమ్మల్ని ఆదుకునే నాదులు లేడు. దీని ఖర్చు అంత 35,000 నుంచి 40,000 అయింది. ఏరియా దొరక్క 28,000-18,000 పెట్టి కట్ట కొన్నాం బ్లాక్ లో. మన హయాంలో ఇట్లాంటిదే జరిగితే ఉచిత పంటల బీమా వచ్చి అన్నా మీరున్న 5 సంవత్సరాల్లో పంటల బీమా మీరే చేశారు, మాకు తెలియదు అసలు. చూసారా, వాళ్ళని మాట్లాడినిస్తే ట్రూత్ దానంతట అదే బయటకు ఎట్లా వస్తుందో చూసారా? మీ టైంలో, జగన్ గారి టైంలో ఉచిత పంటల బీమా చేశారు అన్న విషయం వాళ్ళకి తెలియదంట. ఇక్కడ నాకు 2 విషయాలు అర్థమవుతున్నాయి యాజ్ అ కామన్ పర్సన్. ఒకటి, యువర్ మార్కెటింగ్ వాజ్ అ డిజాస్టర్. ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్ కేస్ అనేది నా రీడింగ్. మీ గవర్నమెంట్లో మీ స్కీమ్ వల్ల బెనిఫిట్ పొందే వాళ్ళకి అది మీ వల్ల వస్తుంది అనే విషయం తెలియలేదంటే ఎన్ని లెవెల్స్ లో మీ ఆర్గనైజేషన్ మొత్తం మాయమైపోయిందో చూసారా? ఇట్స్ అన్ ఎంటైర్ టాప్ టు బాటమ్ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. ఇంతకు మించిన మార్కెటింగ్ ఫెయిల్యూర్ కేస్ స్టడీ ప్రపంచంలో ఏది ఉండదు. యోర్స్ వాజ్ అ సూపర్ ఫ్లాప్ షో సార్, మార్కెటింగ్ వైజ్. సెకండ్, ఫ్రమ్ అ పర్ఫార్మెన్స్ వైజ్, దాట్స్ యువర్ ప్రౌడెస్ట్ మూమెంట్. మాకు వచ్చే బెనిఫిట్ మీ వల్లనే వస్తుంది అన్న విషయం మాకు తెలియదు అని వాళ్ళు అంటున్నారంటే మీరు ఎంత టాక్ వర్క్ మోర్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అని చెప్పడానికి దీని మించిన సర్టిఫికేట్ లేదు. అండ్ మీరు గవర్నమెంట్ ని, అడ్మినిస్ట్రేషన్ ని ఎంత ఆటో పైలట్ మోడ్ లో రన్ చేశారో వెన్ ఇట్ కేమ్ టు సపోర్టింగ్ ద ఫార్మర్స్ అనడానికి దీన్ని మించిన సర్టిఫికేట్ ఇంకోటి లేదు. 5 సంవత్సరాల్లో పంటల బీమా మీరే చేశారు, మాకు తెలియదు అసలు. మా రూపాయి లేదు, మీరే చేశారు. మాకే సంవత్సరం అయిన తర్వాత 2వ సంవత్సరం మాకే సబ్సిడీ పడింది. నాకు 4 ఎకరాలు ఉందన్న. 4 కట్టలు తెచ్చుకున్నాం అయ్యా మీ ప్రభుత్వం. విన్నారా? ఒక కట్ట తెచ్చుకోవడానికి వెళ్తే 4 కట్టలు తెచ్చుకున్నారంట యూరియా. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఒక కట్ట కోసం వెళ్తే దాన్ని డబల్ రేట్ బ్లాక్ మార్కెట్ లో కొనాల్సిన పరిస్థితి ఇప్పుడుంది సిబిఎన్ గారి టైంలో. చూడండి సార్ జగన్ గారు, ఇవన్నీ మీరు క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చాయా? జస్ట్ లిజన్ సార్, జస్ట్ లిజన్. వినేవాళ్ళు తక్కువైపోయారు, మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ ప్రపంచంలో, ఇంక్లూడింగ్ మీ ఆంధ్ర పాడ్కాస్టర్. హ్యాపీనా? కట్ట తెచ్చుకుపోయి 4 కట్టలు తెచ్చుకున్నాం అయ్యా మీ ప్రభుత్వం. నాకు 4 ఎకరాలు ఉంది. 18 ఏళ్ళు కడగబడి నాకు సంవత్సరానికి వచ్చి 72 ఏళ్ళు పడి నాకు.
రూపాయలు లేవు ఇవ్వాల. చూడండి, 72,000 రూపాయల ఇన్సూరెన్స్ అమౌంట్ మీ టైంలో పడితే ఇప్పుడు 72 రూపాయలు కూడా రాలేదంట. ఇవన్నీ వాళ్ళని మాట్లాడిస్తే, పబ్లిక్ లో ఉన్న నిజాన్ని మీతో మాట్లాడిస్తే, మీకు అవి వినే ఓపిక ఉంటే మీరేంటో మీ పర్ఫార్మెన్స్ ఏంటో దానంతట అదే బయటకు వస్తుంది. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ పొజిషన్ వేర్ యూ కెన్ లిసన్ టు ద ట్రూత్ డైరెక్ట్లీ సార్, వితౌట్ ఎనీ ఫిల్టర్స్. 72,000 పడి నాకు 72 రూపాయలు లేవు ఇవ్వాల. ఇన్సూరెన్స్ అసలు ఇన్సూరెన్స్ కట్టలేదని వాళ్ళు మాకు చెప్తే మేము అడిగేసరికి అది టైం అయిపోయిందంట, కట్టుకొని అన్నారు. మర్చిపోయాం సార్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్సూరెన్స్ కట్టాల సంగతి మర్చిపోయాం. మాకు తెలియదు అసలు. చూడండి, జగన్ గారి టైంలో వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టాలి అన్న విషయం కూడా తెలియదంట. అంటే ఒక ఫార్మర్ కి అంత కన్వీనియంట్ గా, అంత హ్యాజిల్ ఫ్రీగా, సీమ్లెస్ గా డెలివర్ చేశారు గవర్నెన్స్ జగన్ గారి టైంలో. మర్చిపోయాం సార్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్సూరెన్స్ కట్టాల సంగతి మర్చిపోయాం. మాకు తెలియదు అసలు. ఇప్పుడు మొన్న ఇన్సూరెన్స్ వస్తుందని అనుకుంటుంటే ఎక్కడ కట్టారు ఇన్సూరెన్స్? గవర్నమెంట్ కట్టలేదు. ఏం చేయాలి? అది కూడా సొసైటీలో కడుతున్నారంట సార్, మాకు బ్యాంకులో కడతలేదు. మనం వచ్చే మన ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ సమయానికి వచ్చేది, ఇన్సూరెన్స్ బీమా వచ్చేది, ఇన్సూరెన్స్ బీమా వచ్చేది. రైతు నాగల్ మోపే టైంలో డబ్బులు పడే పెట్టుబడికి రైతు భరోసా కింద వచ్చేది. కొనుక్కునే టయానికి మనకి 5,000 వేసేవాళ్ళు సార్. చూడండి, ఇక్కడ మీరు అన్నది చాలా బాగుంది. వాళ్ళు చెప్పిందంతా చెప్పిన తర్వాత మీ టైంలో మీరేం చేశారని క్లోజింగ్ రిమార్క్స్ లాగిస్తే దిస్ ఇస్ బ్యూటిఫుల్. రాహుల్ ద్రావిడ్ ఆఫ్ డ్రైవ్ కొట్టినప్పుడు మిడిల్ ఆఫ్ ద బ్యాట్ లో తగిలితే ఎలాంటి సౌండ్ వస్తుంది, అది ఇలా రావాలి. ఎనీవేస్, మీ కృష్ణా జిల్లా టూర్ ఫ్లాప్ అనడానికి ఇది కారణం కాదు, ఇది జస్ట్ సైడ్ నోట్ మాత్రమే. నౌ లెట్స్ గెట్ టు ద మెయిన్ పాయింట్. ఇప్పుడు మీరు ఈ టూర్ లో రైతుల కోసం వెళ్ళి వాళ్ళ సమస్యల మీద మీరు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారు, ఏం మాట్లాడలేదు, అండ్ ఎందుకని నేను ఇది ఫ్లాప్ అనుకుంటున్నాను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తా. ఈ సైక్లోన్ మొంతాజ్ తుఫాన్ వల్ల ఎంత ఎఫెక్ట్ పడింది అని మీరు దాన్ని క్వాంటిఫై చేస్తా. మన స్టేట్ వైడ్ 26 డిస్ట్రిక్ట్స్ ఉంటే 25 డిస్ట్రిక్ట్స్ లో దీని మీద ఎఫెక్ట్ పడింది. స్టేట్ వైడ్ 15 lakh acres లో పంట డ్యామేజ్ అయింది. ఎప్పుడు లేనంత ఎఫెక్ట్ స్టేట్ వైడ్ ఈ సైక్లోన్ మోంతా వల్ల ఎఫెక్ట్ క్రియేట్ అయిందంట. అందులోనూ ఎక్కువగా వరి పంట మీద దీని డ్యామేజ్ ఎక్కువగా పడింది. 15 lakh acres లో 11 lakh acres లో వరి పంట వేస్తే 4 lakh acres లో పత్తి, మొక్కజొన్న, అరటి అండ్ బొప్పాయి వేశారు. వరి ఇంతగా డ్యామేజ్ అవడానికి మెయిన్ రీజన్ ఈ వరి గింజ జర్మినేషన్ స్టేజ్ లో ఇప్పుడు చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ సైక్లోన్ వచ్చింది. ఎప్పుడైతే ఆ గింజలో పాలు పోసుకునే టైం ఉంటుందో అదే ఇప్పుడు జరుగుతున్న ఫేజ్ అనమాట. ఆ టైంలో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ రావడం వల్ల ద డ్యామేజ్ ఇస్ మాక్సిమం ఆన్ ప్యాడీ. ఈ లాస్ట్ 18 months లో సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో సైక్లోన్స్ వల్ల అవచ్చు, డిప్రెషన్స్ వల్ల అవచ్చు, అన్టైమ్లీ రెయిన్స్ వల్ల అవచ్చు, ఓవరాల్ గా వెదర్ రిలేటెడ్ రీజన్స్ వల్ల ఫార్మర్స్ ఇప్పటిదాకా ఈ 18 నెలల్లో 16 times డిస్ట్రెస్ ఫేస్ చేశారంట. ఇలాంటి పరిస్థితుల్లో సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు ఎట్లాంటి సపోర్ట్ దొరుకుతుంది అండ్ జగన్ గారి టైంలో ఎలాంటి సపోర్ట్ దొరికేది అని ఆయన కంపేర్ చేస్తా. ఆయన చెప్పింది చూడండి. జగన్ గారి టైంలో ఒక ఫార్మర్ కి పెట్టుబడి సహాయం, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, రైతు భరోసా అని చెప్పేసి 13,000 ఆయన టైంలో ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు. జగన్ గారి టైంలో ఈ తుఫాన్లు అవచ్చు, సైక్లోన్స్ అవచ్చు, డిప్రెషన్స్ అవచ్చు, ఎక్సెస్ రెయిన్ ఫాల్స్ అవచ్చు, వీటన్నిటి నుంచి ఫార్మర్స్ ని, వాళ్ళ ప్రొడ్యూస్ ని ఇన్ష్యూర్ చేస్తా ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ గవర్నమెంటే చేసింది జగన్ గారి టైంలో. నెక్స్ట్ యూరియా, ఫర్టిలైజర్స్ అవైలబిలిటీ అనేది అబండెంట్ గా ఉండేది జగన్ గారి టైంలో. గిట్టుబాటు ధరలు స్ట్రాంగ్ గా ఉండేవి. ఒకవేళ లేకపోయినా గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి స్ట్రాంగ్ ఎంఎస్పీ సపోర్ట్ ఇస్తా వచ్చేవి. అండ్ వీటన్నిటిలో ఫార్మర్స్ ని హ్యాండ్ హోల్డ్ చేయడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అలాంగ్ విత్ ద రెస్పెక్టివ్ సచివాలయం వాలంటీర్ ని ట్యాగ్ చేసుకుంటా ఫార్మర్స్ కి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ సపోర్ట్ అంతా కూడా హ్యాండ్ హోల్డ్ చేస్తా ప్రొవైడ్ చేసేవాళ్ళు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ప్రాసెస్ అన్నిటిని డిజిటైజ్ చేస్తా ఈ క్రాప్ చేయడానికి కావచ్చు, అండ్ ఓవరాల్ గా ఈ ప్రాసెస్ అన్నిటిని డిజిటైజ్ చేస్తా సీఎం యాప్ అని తీసుకొచ్చారు. కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్. ఇవన్నీ జగన్ గారి టైంలో తీసుకొస్తా ఫార్మర్ కి అగ్రికల్చర్ చేయడానికి పీస్ ఆఫ్ మైండ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. పెట్టుబడి సాయం అవ్వచ్చు, ఇన్సూరెన్స్ మనీ అవ్వచ్చు, యూరియా, ఫర్టిలైజర్స్ అబండెంట్ గా సప్లై చేయడం అవ్వచ్చు, ఎంఎస్పీస్ అవ్వచ్చు, ఎంటైర్ ఫార్మర్ ఎకో సిస్టమ్ ని రిలేటివ్లీ కంపేర్ టు అదర్ రెజిమ్స్ పీస్ ఆఫ్ మైండ్ తో ఉండే ఎన్విరాన్మెంట్ లో ఉంచారు జగన్ గారి పీరియడ్ లో. కానీ ఇప్పుడు సిబిఎన్ గారి టైంలో పెట్టుబడి సాయం కింద రైతు భరోసా, అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇయర్లీ 20,000 ఇవ్వాల్సింది 2 years కి కలిపి 40,000 ఇవ్వాల్సింది అరకొరగా 5,000 మాత్రమే ఇచ్చారంట. ప్రీ క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేదు, లీవింగ్ ఫార్మర్స్ టు ద వైగ్రీస్ ఆఫ్ వెదర్, నో సేఫ్టీ నెట్ టు ద ఫార్మర్స్ అండ్ దేర్ ప్రొడ్యూస్. యూరియా షార్టేజ్ గురించి సిబిఎన్ గారు అసలు మన స్టేట్ లో యూరియా షార్టేజే లేదు అని ఎంత బుకాయించినా స్టేట్ వైడ్ ఫార్మర్స్ బయటకు వచ్చి అండ్ అసెంబ్లీ సాక్షిగా యూరియా షార్టేజ్ గురించి ఎలాంటి డిస్కషన్స్ అయినాయో మనం అందరం చూసాం. గిట్టుబాటు ధరల గురించి, ఎంఎస్పీ సపోర్ట్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు సిబిఎన్ గారి టైంలో ఆర్బీకే ద్వారా హ్యాండ్ హోల్డింగ్ గోవిందా, ఈ క్రాప్, సీఎం యాప్ గోవిందా, ఇలాగ పెట్టుకొని టీడీపీ వాళ్ళకి మాత్రం ఎంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఒకసారి జగన్ గారు చెప్తున్నారు వినండి. అంటే ఎంత డివిజివ్ గా అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు కదా సిబిఎన్ గారు, పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు కదా, ఒకసారి వినండి. ఈ రోజు ఈ క్రాప్ పంట పొలంలో రైతన్నను నిలబెట్టించి పంట పొలంలో ఆ రైతన్నను జియో ట్యాగింగ్ చేసి ఆయన ఫోటోగ్రాఫ్ తీసి
దాన్ని ఈ క్రాప్ అనే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు ఈ క్రాప్ నిర్వచనం మార్చినారు. ఈరోజు ఈ క్రాప్ అంటే ఏం తెలుసా? చేశామంటే చేశాం. తెలుగుదేశం వాళ్ళకైతే ఏకంగా ఉన్న భూమి కన్నా వాళ్ళు వేసిన పంట ఎక్కువ వేసినారు. ఇది బాపట్లలో చిన్న ఎగ్జాంపుల్. పర్చూరులో 112%, జే పంగళూరులో 114%, బల్లికరువులో 115%. బాపట్ల జిల్లాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. వేటపాలెంలో 117%, చీరాలలో 122%, చిన్నగంజాంలో 128%. అంటే ఉన్న భూమి కన్నా అగ్రికల్చరల్ క్రాప్స్ సోన్ ఇన్ ద భూమి 120 భూమి ఉండేది 100% అయితే నువ్వు 128% చూపిస్తా ఉన్నావు. అంటే ఏ స్థాయిలో నువ్వు ఈ క్రాప్ అనేది నీరు గార్చేవు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇది పరిస్థితి. సిబిఎన్ గారు ద విజనరీ అని చెప్పుకునే విజనరీ గారి పొలిటికల్ గవర్నెన్స్ ఇలా ఉంది. ఉన్నదానికన్నా ఎక్కువ రికార్డ్ చేయించి వాళ్ళకి బెనిఫిట్ ఇలా చేయడం. ఇక్కడ సిబిఎన్ గారికి నా క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎందుకని మీకు మిగతా ఫార్మర్స్ అంటే ఇంత కోపం అనాలా, కక్ష అనాలా, పగ అనాలా? ఎందుకని? వై ఆర్ ఫార్మర్స్ నాట్ అ ప్రయారిటీ టు యూ సార్? సిబిఎన్ గారు, మీరు 4th టైం సీఎం కదా. ఇన్ని సంవత్సరాలు మీ అడ్మినిస్ట్రేషన్ లో, ఇన్ని సార్లు మీరు చీఫ్ మినిస్టర్ అయిన మీ అడ్మినిస్ట్రేషన్ లో ఫార్మర్స్ లైఫ్స్ ఎందుకు మార్చలేకపోయారు సార్ విజనరీ గారు? విజన్ అంటే ఓన్లీ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టడమేనా? విజన్ అంటే ఫార్మర్స్ లైఫ్స్ ని అప్లిఫ్ట్ చేస్తే అది విజన్ కిందకి రాదా? పోనీ మీ విజన్ తో మీరు సీఎం గా ఉన్న ఎంటైర్ 16-17 ఇయర్స్ లో ఫార్మర్స్ లైఫ్స్ ని ఎంత మార్చారో ఒకసారి చూపించండి. మీ ఫేవరెట్ గ్రాఫిక్స్ వేసి చూపించండి. బాహుబలి డైరెక్టర్ ని తీసుకొచ్చి అమరావతికి డిజైన్ చేయించారు కదా లాస్ట్ టైం. అలాగే ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ ని తీసుకొచ్చి మీరు మీ 16-17 ఇయర్స్ ఇప్పుడు దాకా చీఫ్ మినిస్టర్ గా ఉన్న టైంలో ఫార్మర్స్ లైఫ్స్ ని ఎంత ఇంప్రూవ్ చేశారని ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ ని పిలిపించి మాకు చెప్పించండి. చెప్పలేరు. కానీ రోజుకి 30 ఈవెంట్లు, 30,000 ఫోటోలు. ఒక పక్కన పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ కల్లా సిబిఎన్ గారి ఫోటో సెషన్ ఉంటుంది. పేదలకి సేవ అని చెప్పి ఎవ్రీ మంత్ ఫస్ట్ వెళ్ళి ఫోటోలు దిగుతారు. సార్ మీకు వైఎస్ఆర్ గారు లాగా, జగన్ గారు లాగా ప్రో పూర్ అనే ఇమేజ్ రావాలి అంటే ఇమేజ్ బాగుండేలాగా ఫోటోలు, వీడియోలు దిగితే కాదు సార్. వాళ్ళని మించి మీరు పర్ఫామ్ చేస్తే మీకు ఆ ఇమేజ్ వస్తుంది. ఇందా అక్కడ రైతు అన్నారు చూసారా, మీ టైంలో మాకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తుంటే అది మీ వల్ల వస్తుందని కూడా మాకు తెలియదు సార్ అన్నారు చూసారా. అది దాట్స్ ద మార్క్ దట్ యూ హ్యావ్ టు సర్పాస్. అంతేగాని ఎక్కడైనా మీ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ బాగాలేక డిజాస్టర్స్ జరిగితే అక్కడికి వెళ్ళి డ్రోన్ షోలు పెట్టడం, ఉత్సవాలు చేయడం వల్ల ఆ ఇమేజ్లు రావు సార్. విజయవాడ ఫ్లడ్స్ తర్వాత విజయవాడలో డ్రోన్ షో, విజయవాడ ఉత్సవ్. వైజాగ్ లో సింహాచలం డిజాస్టర్ తర్వాత వైజాగ్ లో యోగా డే. తిరుపతి తొక్కిసలాట తర్వాత తిరుపతిలోనే ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్. ఇప్పుడు శ్రీకాకుళంలో అక్కడ 9 మంది చనిపోయాక అన్ఫార్చునేట్లీ అక్కడేం ప్లాన్ చేస్తారు సార్? డ్రోన్ షో పెడతారా, యోగా డే పెడతారా, లేకపోతే శ్రీకాకుళం ఉత్సవం పెడతారా? ఇది మీ కథ. ఇప్పుడు జగన్ గారి దగ్గరికి వద్దాం. బై ది వే జగన్ గారు ఇందాక మీరు ఎన్యూమరేషన్ డేటా చూపిస్తా, మీరు డేటా గురించి మాట్లాడారు, కానీ ఆ డేటా సోర్సెస్ మళ్ళీ మెన్షన్ చేయలేదు. వరుసగా ఇది రెండోసారి మీ నుంచి వచ్చే కమ్యూనికేషన్ లో డేటా సోర్స్ మిస్ అవడం ఇది వరుసగా రెండోసారి. మీరు మీ టీమ్ తో చేయించిన సర్వే అయినా కూడా మీరు ఆ డేటా మెన్షన్ చేస్తున్నప్పుడు ప్లీజ్ మెన్షన్ దాట్ ఇట్స్ యువర్ ఓన్ సర్వే. అలా కాకుండా మీరు దాన్ని స్కిప్ చేస్తే యు ఆర్ ఫాలోయింగ్ బిలో ద సేమ్ స్టాండర్డ్స్ విచ్ యు హావ్ సెట్ అప్ ఇన్ అ వెరీ నీట్ వే. నౌ మీ ట్రిప్ లో నాకు నచ్చిన విషయాలు ఇన్ని ఉన్నా కూడా, సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ ఇంత అధ్వానంగా ఉన్నా కూడా, నేను ఈ ట్రిప్ ని ఎందుకు ఫ్లాప్ అంటున్నానంటే, ఇటు ఫార్మర్స్ కి ఎలా టోపీ పెడుతున్నారని మీరు విత్ డేటా మీరు గ్రౌండ్ లోకి వచ్చి ఫ్యాక్ట్స్ ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సిబిఎన్ గారు ఎంత మిజరబుల్ గా ఫెయిల్ అయ్యారు అని ఫార్మర్స్ ని పెట్టుకొని ఆ డ్యామేజ్ అయిపోయిన క్రాప్ సాక్షిగా మీరు ముందుకు వచ్చి మాట్లాడారు. అన్ని మాట్లాడారా? ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్స్ ని బూస్ట్ చేసి దాని వల్ల వచ్చే జాబ్ క్రియేషన్స్ గురించి కానీ, దాని వల్ల వచ్చే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ గురించి కానీ, దాని వల్ల కొత్త బ్రాండ్స్ ని బిల్డ్ చేయడం గురించి కానీ, దాని వల్ల ఫార్మర్స్ కి ఇన్ రిటర్న్ ఇన్కమ్ పెరిగే వాటి గురించి కానీ ఏమైనా మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు సార్? ఇవి మీ ప్రయారిటీ ఏరియాస్ కావా? ఎప్పటికీ ఫార్మర్స్ ని మీరు ఇచ్చే వెల్ఫేర్ మీద ఉంచుతారా? ఇలాంటి సీజనల్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళ ఇన్కమ్, నెట్ ఇన్కమ్ తగ్గకుండా ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ వాల్యూ ఎడిషన్ ఇండస్ట్రీస్ మీద సిబిఎన్ గారు ఏం వర్క్ చేస్తున్నారు అని మీరు క్వశ్చన్ చేశారా? వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మనమేనా బీహార్ లాంటి స్టేటా? ఎంతసేపు వెల్ఫేర్ అయినా, ఫ్రీబీస్ అయినా? మనకి ఫ్రీబీస్ ఒక్కటి ఇచ్చేస్తే చాలా? ఇవన్నీ ఫార్మర్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ ఏరియాసే కదా, ఎందుకు అడగలేదు సార్? ఇక్కడ కూడా సిబిఎన్ గారు మిజరబుల్ గా ఫెయిల్ అయ్యారు కదా, ఈ ఏరియాస్ లో ఎందుకు క్వశ్చన్ చేయలేదు సిబిఎన్ గారిని? లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఏదో డీల్ సైన్ చేసుకొని రావడం వల్ల మన ష్రింప్ ఎక్స్పోర్ట్స్ అక్కడ కూడా తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఆస్ట్రేలియా దేశంలో ఉన్న పాపులేషన్ సైజ్ ఎంత, అక్కడికి ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నది ఎంత, అందులో మనం ఎంత ఎక్స్పోర్ట్ చేయగలం? అవేమి భూమి బద్దలైపోయే క్వాంటిటీస్ కాదని తెలుసు కదా. ఇవన్నీ క్వశ్చనింగ్ పాయింట్స్ కదా. ఫుడ్ ప్రాసెసింగ్ అవచ్చు, ఆక్వాకల్చర్ అవచ్చు, అగ్రికల్చర్ ఎట్ లార్జ్, ఇవన్నీ క్వశ్చనింగ్ పాయింట్స్ కదా. ఎందుకు అడగలేదు సార్? లోకేష్ గారు, దీని అర్థం మీరు ఆస్ట్రేలియా వెళ్ళి మీరు పెట్టిన ఎఫర్ట్ నేను డిస్కౌంట్ చేస్తున్నట్టు కాదు. ఐ రెస్పెక్ట్ దాట్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ టైనీ కాంట్రిబ్యూషన్. జగన్ గారు చెప్పండి, ఇవన్నీ మీరు ఎందుకు అడగలేదు? మీరు ఎంతసేపు ఫార్మర్ సంబంధించిన వెల్ఫేర్, ఫ్రీబీస్
వాటికి సంబంధించే మాట్లాడేసి వచ్చేస్తారా? సరిపోతుందా అది ఫార్మర్స్ కి లాంగ్ టర్మ్ లో? ఈ లాస్ట్ 18 months లో మీరు వాలంటీర్ జాబ్స్ గురించి మాట్లాడినప్పుడు తప్ప, ఈ డేటా సెంటర్ ఇష్యూలో జాబ్స్ గురించి మాట్లాడినప్పుడు తప్ప అసలు మీ నోట్లో నుంచి ప్రైవేట్ సెక్టర్ జాబ్ క్రియేషన్ గురించి కానీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానీ అసలు మీరు క్వశ్చన్స్ ఎప్పుడైనా రేజ్ చేశారా? మీ లాస్ట్ 5 years ఎక్కడ దాకా తీసుకొచ్చారో అక్కడ దాకా తేవాలంటారా? దానికి మించి ఫార్మర్స్ ఇన్కమ్ ఎలా పెరగాలి అని చెప్పి మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్ రోడ్ మ్యాప్ ఏం వేసుకోరా? ఏ కంపెనీలో అయినా, ఏ బిజినెస్ లో అయినా, ఏ ఆర్గనైజేషన్ లో అయినా వాళ్ళకు వచ్చే ఇన్కమ్ లాస్ట్ 5 years ఎంతైతే వస్తుందో అదే కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఆ సీఈఓ ఉంచుతారా, ఫైర్ చేస్తారా? మరి మీరు లాస్ట్ 5 years స్టోరీనే చెప్తారేంటి సార్? ఆర్బీకేస్, ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చేశారు, గుడ్. కానీ దాని తర్వాత అగ్రికల్చర్లో నెక్స్ట్ ఆ అగ్రికల్చర్ సప్లై చైన్లో నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ గురించి కానీ దాని ద్వారా వచ్చే జాబ్ క్రియేషన్ గురించి కానీ వీటి మీద ఎంఫసైజ్ చేయరేంటి? మరి ఇవేమి ప్రస్తావించకుండా జస్ట్ మీరు మాట్లాడినవే మాట్లాడి వచ్చేస్తే సరిపోద్దా? సో మీరు రైతులతో ఇంటరాక్ట్ అవడానికి మీరు గ్రౌండ్ లోకి రావడం నాకు చాలా బాగా నచ్చింది. దో మీరు ఇంటరాక్ట్ అయిన విధానం మీద ఐ ఎక్స్ప్రెస్ మై రిజర్వేషన్స్. మీరు ఇలా గ్రౌండ్ లోకి రావడం నాకు నచ్చింది. ఫార్మర్స్ వైపు నిలబడడం, ఈ లాస్ట్ 18 months లో ఎన్నిసార్లు ఫార్మర్స్ డిస్ట్రెస్ కి గురవుతున్నారు అనేవి హైలైట్ చేస్తా వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ గా మీరు నిలబడడం నాకు నచ్చింది. కానీ పాత చింతకాయ పచ్చడి స్టోరీస్ లాగా అప్పట్లో మన టైంలో ఇలాగ ఉండేది అని ప్రతిదీ అక్కడికే తీసుకురావాలని మాట్లాడారు తప్ప బార్ని రైజ్ చేస్తా ఈ జమానాకున్న ఆస్పిరేషన్స్ తగ్గట్టు, ఈ జమానాకి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఉన్న ఆస్పిరేషన్స్ కి తగ్గట్టు మీరు సిబిఎన్ గారి మీద ప్రెషర్ బిల్డ్ చేయలేదు. అందుకనే అది ఫ్లాప్ సార్. ఫ్రెండ్స్, యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.